హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. చూస్తున్నారు కదండి చిక్కుడుగాయలు, అబ్బా! పర్పుల్ కలర్‌లో అద్దిరిపోయాయి కదండీ! ఈ వెరైటీలో, ఈ పర్పుల్ కలర్ వెరైటీలో విత్తనాలు ఎక్కువగా పెరగవనమాట. కొంచెం బల్లపరుపుగానే ఉంటాయి, చిన్నగానే ఉంటాయి. అప్పుడే అది ముదురుకి వచ్చేస్తుందనమాట. అంటే గింజ వెరైటీయే అలా ఉంటుంది. ఆకుపచ్చ దాంట్లో అయితే చాలా వెరైటీస్ ఉంటాయండి. ఆకుపచ్చ దాంట్లో కణుపు చిక్కుడు ఆకుపచ్చ ఉంటుంది. తర్వాత పొడుగ్గా ఉంటుంది. తీగ చిక్కుడు, చెట్టు చిక్కుడు, దా ఆకుపచ్చ వాటిలల్లో బల్లపరుపుగాను, పొడవుగాను, రౌండ్ వెరైటీవి, ఇంకా చిక్కుడు ఏమంటారు? గింజ బాగా లావుగా పెరిగే వెరైటీ ఉంటుంది. గ్రీన్ వాటిలో గూడా గింజ సన్నగా పెరిగే వెరైటీ ఉంటుంది. గ్రీన్ వాటిలో అయితే చాలా వెరైటీలుంటాయండి చిక్కుడుగాయలు. ఎందుకంటే అదే మన దేశవాళీ వెరైటీ గాబట్టి. ఈ పర్పుల్ కలరు, వైట్ కలరు అనేవి చిక్కుడుగాయలు ఏంటంటే అవన్నీ కూడా ఆహ్, మధ్యలో ఏమంటారు? ఆహ్, గ్రాఫ్టెడ్ హైబ్రిడ్ వెరైటీస్ అనమాట. ఇందాక మీరు చూసింది వైట్ చిక్కుడు అనమాట. అది కూడా తీగ తీగ వెరైటీ ఉంటుంది. చూడండి, చలికాలం స్టార్ట్ అయింది కదా! చలికాలంలో గుత్తులు గుత్తులుగా చిక్కుడుగాయలండి. అబ్బబ్బబ్బబ్బా! ఎంత చక్కగా పూస్తున్నాయి. అంటే మనకి గుత్తులు ఎక్కువగా పూసేవే మనము, కాసేవే మనము పెంచుకుంటే ఏంటంటే మనకి ఇంటికి సరిపడా వస్తుందండి. అదే అందంగా ఉంటాయి కదా అని పెంచుకుంటే తక్కువ కాపు కాసిందనుకోండి, ఎటు కాకుండా అయిపోతుంది కదా! కాబట్టి మనం ఎప్పుడైనా బాగా కాస్తున్న కాపు కాసే వెరైటీ చిక్కుడే తీసుకోవాలనమాట. ఈ మధ్య 365 డేస్ చిక్కుడు కూడా ఉంటుంది. అంటే కాలంతో సంబంధం లేకుండా, అది వర్షాకాలమైనా, చలికాలమైనా, ఎండాకాలమైనా కూడా దఫాలుగా కాస్తూ ఉంటుందన్నమాట. చెట్టు వెరైటీలో వచ్చే అలాంటివి ఇప్పుడు తీగ వెరైటీలో కూడా వచ్చాయన్నమాట. మామూలుగా దేశీ వాళ్ళి చిక్కుడు అయితే మాత్రము ఓన్లీ మనకి చలికాలం మాత్రమే, చలికాలం పుంజుకున్నప్పుడు వస్తుంది. ప్లస్ వర్షాకాలం నుంచి పెరగడం స్టార్ట్ అవుతుంది. ఎండాకాలము అసలు కాయవన్నమాట మామూలుగా అయితే. కానీ ఇప్పుడు రకరకాల పరిశోధన చేసి శాస్త్రవేత్తలు 365 రోజులు 2-3 కాపులు తీసుకునే చిక్కుళ్ళను, చెట్టు చిక్కుడిని, బుష్ వెరైటీ అండ్ క్రీపర్ వెరైటీ అన్నీ కూడా తయారు చేస్తారనమాట మన కోసము. చూస్తున్నారా ఈ టెర్రస్ గార్డెన్లో గుత్తులు చిక్కుడుగాయలు. టేస్టీకే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చిక్కుడు గింజల్లో పిండి పదార్థం చాలా ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ బాగుంటాయి. అలాగే చిక్కుడు పై తోలులో ఫైబర్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇవి కాసినప్పుడు కానీ, మార్కెట్లో దొరికినప్పుడు కానీ తప్పక తెచ్చుకొని తినాల్సిన వెజిటేబుల్ అనమాట. ఓకేనండి, మరి థ్యాంక్ యూ.